వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏకశిల స్కూల్ బస్సును వేగంగా ఢీకొట్టింది కారు. ప్రమాద దాటికి పల్చి కొట్టింది స్కూల్ బస్సు. ఆ సమయంలో స్కూల్ బస్సులో సుమారుగా 30 మంది విద్యార్థులు అందులో ఉన్నారు. ఇక పలువురు చిన్నారులకు కూడా అక్కడ గాయాలని తెలుస్తోంది. కారులో ఉన్న మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. హన్మకొండ కమలాపూర్ రహదారిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక స్కూల్ బస్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చింది ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు. బస్సు పల్టీ కొట్టిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ గ్లాస్ డోర్స్ బ్రేక్ చేసి విద్యార్థులను బయటకు తీశారు. ఇక పిల్లల్ని కూడా కొంత గాయాలపడిన పిల్లల్ని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. స్కూల్ సిబ్బందికి స్థానికులకు సహకరించి ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. అక్కడ స్కూల్ బస్ యూటర్న్ తీసుకుంటోంది. ఆ సమయంలోనే వేగంగా వచ్చినటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు ఒక్కసారిగా ఆ స్కూల్ బస్ని ఢీకొనడంతో స్కూల్ బస్ పల్టీ కొట్టింది. నిన్న సాయంత్రం సుమారుగా మీరు టైం కూడా చూడొచ్చు. సాయంత్రం 5:53 27/6/2024 అంటే సుమారుగా నిన్న సాయంత్రం 5:50 అంటే బహుశా స్కూల్ అయిపోయింది. పిల్లల్ని తిరిగి తమ ఇళ్ళకి అంటే తన ఇళ్లలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో స్కూల్ బస్సులో పిల్లలు ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా అతివేగంగా ఏకంగా ఒక బస్సునే చిన్నపాటి అంటే కంపారిటివ్లీ బస్ కంటే కార్ అనేది చాలా చిన్నది, అది వెయిట్లో కావచ్చు ఏదైనా కూడా. సో అటువంటి ఒక కార్ వచ్చి బస్సును ఢీకొంటే ఏకంగా బస్సే బోల్తా పడిందని అంటే ఎంత వేగంగా ఆ కార్ వచ్చిందో మీరు గమనించాలి. కొంత ఇన్ఫ్యాక్ట్ అక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటించకపోవడమే కారణం. ఎప్పుడైతే మనం యూటర్న్ తీసుకుంటున్నామో బహుశా ఇండికేటర్స్ యూజ్ చేయాలి. తర్వాత ఆ కార్ కూడా కొంత అక్కడ యూటర్న్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇటువంటి ప్రదేశాల్లో కొంత స్లో మూమెంట్ ఉండాలి. కొంత ట్రాఫిక్ ఇండికేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. బేసిక్గా ఆరెంజ్ బల్బ్ మనకు బ్లింక్ అవుతూ కనబడుతున్నటువంటి మెయిన్ రోడ్లో అటువంటి బల్బ్ కనుక మనకు కనపడితే డెఫినెట్గా మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలని ఒక సజెషన్ అది. సో నాకు తెలిసి అక్కడ అటువంటి ఇండికేషన్స్ కూడా లేవు. నాకు విజువల్స్ అక్కడ ఇండికేషన్స్ కనిపించట్లేదు. ఇక కార్ కూడా చాలా వేగంగా వచ్చింది. స్కూల్ బస్ యూటర్న్ తీసుకునే నేపథ్యంలో ఒక్కసారిగా గట్టిగా బలంగా వచ్చి ఆ వేగంతో బస్సును ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు, ఆ ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక స్కూల్ బస్సులో కూడా సుమారుగా 30 మంది చిన్నారులు ప్రయాణిస్తున్నారు. ఆ 30 మంది చిన్నారులను వెంటనే అక్కడి సిబ్బంది స్థానికులంతా కలిసి ఎమర్జెన్సీ గ్లాస్ని బ్రేక్ చేసి విద్యార్థులను బయటికి తీశారు. ఒక ముగ్గురు చిన్నారులకైతే గాయాలైనట్టు తెలుస్తోంది. పెద్ద అపాయం నుంచి బయటపడారని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి కూడా పెద్ద అపాయం ఏం కలగలేదు. చిన్న చిన్న గాయాలతోనే విద్యార్థులు వారు బయటపడ్డారు. కారులో ఉన్నటువంటి ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా కారులో ప్రయాణిస్తున్న వారు ముగ్గురు కూడా గాయాలయ్యాయి. సో ఒక్కసారిగా చూడొచ్చు, మరోసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతోంది. నిన్న సాయంత్రం 5:30 ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ కమలాపూర్ ప్రధాన రహదారిపై ఈ యొక్క విషయం జరిగింది. సో వేగంగా వస్తోంది అక్కడ నుంచి కారు. ఒక్కసారిగా బస్ని ఢీకొంది. దీంతో బస్ బోల్తా పడింది. అక్కడ కారు కూడా ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు చిన్నారులకు కూడా గాయాలయ్యాయి. సుమారుగా ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో బస్సులో 30 మంది స్కూల్ చిన్నారులు ఉన్నారు. స్కూల్ అయిపోయింది. సాయంత్రానికల్లా తమ ఇళ్ళకి ఆ చిన్నారులను చేర్చేటువంటి ప్రయత్నంలో బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సు తమ చిన్నారులను దించేందుకు తిరిగి ఇళ్ళకి పంపించేందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఏకశిల స్కూల్కి సంబంధించిన బస్సుగా మనం చూస్తున్నాం. ఏకశిల స్కూల్ బస్ ఇది. సో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఎంత యాక్సిడెంట్ జరిగింది. అక్కడి స్థానికులు కొంత వారికి సహకరించారు. స్థానికుల సహకారంతోనే ఆ విద్యార్థులందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పాలి. స్థానికులు వెంటనే వచ్చి సిబ్బంది, ఇన్ఫ్యాక్ట్ బస్ సిబ్బంది అంటే డ్రైవర్తో పాటుగా మరొక హెల్పర్ కూడా ఉంటారు బస్సులో. సో ఒక్కసారిగా వాళ్ళు ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్ చేసి విద్యార్థులను కూడా బయటకు తీశారు. ఒకసారి ఘటన తర్వాత అక్కడ స్కూల్ విద్యార్థిని తర్వాత స్థానికులు కూడా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్రాసింగ్ అయితే సడన్గా అడ్డం పడింది. ఇక నేను ఇంకొక కన్నూరు ఇద్దరం కలిసిన గ్లాస్ వల్ల పెట్టి అలాకెళ్ళి అమ్మాయిలను తీసుకున్నాను. అలా ఎవరైనా పిల్లలకి ఏమైనా డ్యామేజ్ అయిందంటే ఒక అమ్మాయికి కాలుకి దెబ్బ గ్లాస్ ఇట్లా బలగొట్టి అందరినీ బయట తీసుకున్నాం.
ఏకశిల స్కూల్ బస్ హన్మకొండ నుంచి కమలాపురం వైపు వస్తున్నటువంటి ఆ బస్సులో సుమారుగా 30 మంది విద్యార్థులు ఉన్నారు. తమ ఇళ్లకు చేర్చేందుకు సుమారుగా 5:53 ఆ బస్ యూటర్న్ తీసుకుంటోంది. ఆ నేపథ్యంలో వేగంగా వచ్చినటువంటి ఆ స్విఫ్ట్ డిజైర్ కారు ఆ బస్సును ఢీకొంది. దీంతో బస్సు బోల్తా పడింది. కొంత గాయాలతోని విద్యార్థులు బయటపడ్డారు. సుమారుగా 3 కూడా గాయాలయ్యాయి. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ గ్లాస్ బ్రేక్ చేసి స్థానికులు, ఆ తర్వాత బస్సులో ఉన్నటువంటి ఆ స్కూల్ సిబ్బంది, డ్రైవర్ మరియు మరొక హెల్పర్ కూడా విద్యార్థులు బయటకు తీశారు. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు వెంకటరత్నం, లైవ్లో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సో మరింత సమాచారం నుంచి ఎస్ వెంకటరత్నం, సో ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏ రకంగా ఉంది? ఆ కారులో ఎవరైతే ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ప్రయాణికులకు కూడా ఇబ్బందులు పడ్డట్టుగా గాయాలని తెలుస్తోంది. సో వాళ్ళకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న జరిగినటువంటి ప్రమాదం చాలా తీవ్రంగానే జరిగింది. బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. స్లోగానే డ్రైవర్ యూటర్న్ తీసుకునేటువంటి సందర్భంలో అతి వేగంగా వచ్చినటువంటి కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఇక్కడ కారు ముందు భాగం నుజ్జునుజ్జయి ముగ్గురు చాలా తీవ్ర గాయాలయ్యారు. అయితే ఇందులో విద్యార్థులకు మాత్రం స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. మనకు కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒకరి పరిస్థితి నిన్న తీవ్రంగా ఉండే, కానీ ఈ రోజు మృతి చెందినటువంటి పరిస్థితి, మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే పూర్తిగా ఒకసారి వివరాలు అయితే పరిశీలిద్దాము. కమలాపూర్ మండలం పరకాల హుజూరాబాద్ ప్రధాన రహదారిపై కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈ హసన్పర్తి మండలం పెంబర్తిలో ఏకశిల స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ కు చెందినటువంటి బస్సు పాఠశాల ముగిసిపోయిన తర్వాత నిన్న సాయంత్రము విద్యార్థుల్ని ఇళ్ల వద్ద దింపడానికి బయలుదేరింది. అయితే కమలాపూర్ మండలంలో ఇక్కడ కన్నూరు, రాములపల్లి, భీంపల్లి గ్రామాలకు వెళ్తోంది విద్యార్థులను దించడానికి. ఈ క్రమంలో కమలాపూర్ శివార్లోని ఉమామహేశ్వరరావు ఫంక్షన్ వద్దకి రాగానే ఇక్కడ కన్నూరుకు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే బస్సు వెనకాలే అతి వేగంగా ఒక కారు వస్తుంది. ఆ కారు చాలా వేగంగా వచ్చి ఒక్కసారి ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జయి తీవ్రంగా కారులో ఉన్నటువంటి వాళ్ళు గాయపడ్డారు. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి బస్సు సిబ్బంది మొత్తం బస్సు బోల్తా పడింది. అయితే అక్కడ ఎమర్జెన్సీ డోర్లతో పాటు కిటికీల అద్దాలు కూడా పగలగొట్టి ఆ విద్యార్థులను బయట తీశారు. విద్యార్థులకు మాత్రం 3కి కొంత గాయాలయ్యాయి, కానీ వారి అంటే తీవ్రమైన పరిస్థితి మాత్రం ఏం లేదు విద్యార్థులకు. కానీ ఈ ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళలోనే ఒకరు చనిపోయారు. దీనికి సంబంధించి 30 మంది విద్యార్థులు కూడా అంటే అద్దాలు పగలగొట్టే బయటికి వచ్చారు. అయితే స్కూల్ కు సంబంధించినటువంటి 3 విద్యార్థులు కొద్దిగా ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హుజూరాబాద్ కు చెందినటువంటి ఎండి అబ్దుల్ భవానంద స్వామి అనేటువంటి వాళ్ళు, కరీంనగర్ చెందినటువంటి సంతోష్, ఈ 3 మాత్రం ఈ కారులో ప్రయాణిస్తున్నారు. వీళ్ళు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే దీనికి సంబంధించి వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెంటనే చేరుకొని ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే కొంత దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టారు. ఆ 108 కు అంబులెన్స్ కు ఆసుపత్రికి ఫోన్ చేసి అక్కడ నుండి ఆ క్రేన్ సాయంతో కూడా దీన్ని పూర్తిగా అక్కడ నుంచి అంటే యాక్సిడెంట్ కు సంబంధించి అక్కడంతా క్లియర్ చేశారు. రోడ్డు మీద వచ్చేటువంటి వాళ్ళు కూడా భయపడకుండా. అయితే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సైదాపూర్ మండలం బోర్నపల్లికి చెందిన వారిగా ఈ పోలీసులు గుర్తించారు ఈ కారులో ప్రయాణిస్తున్న వారిని. అయితే ఇప్పుడు వీళ్ళు మాత్రం తీవ్రంగా గాయపడిన వాళ్ళలో ఎండి అబ్దుల్ ఆసుపత్రికి తరలిస్తుండగా అబ్దుల్ అనేటువంటి వ్యక్తి మార్గ మధ్యలోనే చనిపోయాడు. అతను అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సంతోష్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో మాత్రం తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు కొంత ఫ్రీ అయ్యారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే పోలీసులు, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రైవేటు స్కూల్స్ ఎవరైతే బస్సులు నడుపుతారో వాళ్ళకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ముందే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల్ని ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, వాళ్ళ గమ్యస్థానం చేరవేయాలన్నటువంటి ఒక ముందు మీటింగ్ పెట్టడం కూడా కొంత సమయం పాటించినట్టుంది. ఎందుకంటే ఈ వచ్చే కారు వచ్చిన స్పీడ్ కి ఈ బస్సు కనుక ఒక ఓవర్లుక్ తోటి స్పీడ్ గా యూటర్న్ తీసుకుంటే మాత్రం ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. అక్కడికక్కడే కారులో ఉన్నటువంటి వాళ్ళు 3 చనిపోయేటువంటి పరిస్థితి. కానీ కారు వాళ్ళ తప్పిదమే అనుకోవచ్చు. ఎందుకంటే బస్సు దూరం నుంచి యూటర్న్ తీసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ యూటర్న్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇండికేషన్స్ ఉంటాయి. ఇండికేషన్స్ గమనించి వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డ్రైవర్ కూడా తను దూరం నుంచి వస్తున్నప్పుడు కూడా స్లోగానే ఉన్నాడు. కానీ మలిపేటువంటి క్రమంలో కూడా తను సైడ్ మిర్రర్ లో చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా అక్కడ వెంటనే డ్రైవర్ కూడా అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు సేకరించారు. ఎండి అబ్దుల్ అనేటువంటి వ్యక్తి మాత్రం కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వాడు. అతను అక్కడికక్కడే అంటే కారులోనే ఉండగానే అపస్మారక స్థితిలో వెళ్లాడు. మార్గ మధ్యలో తరలిస్తుండగా చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ వెంకటరత్నం, ఓవరాల్ గా స్కూల్ బస్ బోల్తాకి సంబంధించి కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి మరణించినట్టుగా మనకు తాజా అప్డేట్ అందుతోంది. ఇక మరొక 2 కూడా ప్రస్తుతం స్వల్ప గాయాలున్నాయి. వారందరూ కూడా చికిత్స పొందుతున్నారు. కొంత ఇది విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి. విద్యార్థులందరూ కూడా చదువుకోవడం కోసం కొంత రూరల్ ఏరియాస్ నుంచి పట్టణాల వైపుగా వెళ్తూ ఉంటారు. అదంతా కూడా ఆ విద్యార్థుల యొక్క
ఫెసిలిటీస్ దృష్ట్యా అన్ని రకాలుగా మనం ఆలోచించాలి. కాబట్టి అటు స్కూల్ యాజమాన్యాలతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మేల్కోవాలి. అటువంటి చర్యలు ఎవరు కనుక తీసుకుంటే విద్యార్థుల యొక్క ప్రాణానికే కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి జరిగేటువంటి ఫెసిలిటీస్లో కావచ్చు, తదితర అంశాల్లో కూడా కావచ్చు, ఏదైనా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సామర్థ్యానికి మించేటువంటి ట్రావెలింగ్ మనం చేయకూడదంటూ ముందుగా తల్లిదండ్రుల్లో అవగాహన ఉండాలి. తర్వాత విద్యార్థుల సంబంధించి భవిష్యత్తు మీద ఆధారపడే అంశం కాబట్టి విద్యా సంస్థల యాజమాన్యాలపై కూడా ఆధారపడి ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఈ ఘటనలో పెద్దగా విద్యార్థులకైతే ఎటువంటి అపాయం అయితే కలగలేదు, కొంత గాయాలైతే అయ్యాయి. కానీ ఆ కారులో వస్తున్నటువంటి వ్యక్తి మాత్రం ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు కూడా ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సో అక్కడ స్థానికులు అందుబాటులో ఉండడం, ఒకసారిగా అక్కడ జనం గుమికూడలతోని ఎమర్జెన్సీ గ్లాస్ని బ్రేక్ చేసి వెంటనే విద్యార్థులందరినీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ డెఫినెట్గా ఇది విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించే అంశమే. మనందరం కూడా చాలా పకడ్బందీగా అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా డెఫినెట్గా ఆ సామర్థ్యానికి మించినటువంటి ట్రావెలింగ్ని ఒకటి, ఆ తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే స్కూల్ పిల్లల్ని తరలించేటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైనా కూడా వాటికి కాస్త గమనించి ఇతర వాహనాలు కూడా నడపాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది తాజాగా కమలాపురానికి సంబంధించినటువంటి ఆ హైవే రోడ్డు మీద, హన్మకొండ కమలాపూర్ హైవే మీద జరిగినటువంటి ఘటన. సో ఇది ఒక్కసారిగా వరంగల్ జిల్లాలో బస్సు బోల్తా అనే అంశం అందరిని కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. కానీ కొంత చిన్న చిన్న గాయాలతోనే ఆ విద్యార్థులు బయటపడ్డారు.